అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడొచ్చని వెల్లడించింది. అయితే ఎల్నినో కారణంగా ఇప్పటివరకు ఏర్పడిన అల్పపీడనాలు పెద్దగా ప్రభావం చూపలేదు. చెదురుమదురు వర్షాలు తప్ప భారీ వర్షపాతం నమోదు కాలేదు. మరి ఈ అల్పపీడనంతోనైనా నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తుందని అటు అన్నదాతలు, ఇటు వాతావరణ శాఖ అధికారులు ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో, ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ రెండు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్న మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఋతుపవనాలు విస్తారంగా వ్యాపించినప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావంతో కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా ఈ ఏడాది అధిక శాతం ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఎదురుమదురు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే రానున్నటువంటి వారం రోజుల పాటు మాత్రం ప్రస్తుతం చూసుకుంటే ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయేటటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో విస్తారంగా జోరుగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్న మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఉదయం పూట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు సాయంత్రం పూట వర్షాలు కురిసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా కావచ్చు, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎడప వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షానికి సంబంధించి రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ సీజన్ కోసం రైతులంతా కూడా వరుణ్ దేవుడి కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగానే పడతాయంటూ కూడా ఇప్పటికే నిపుణులు అయితే అంచనా వేశారు. అలాగే దీనికి సంబంధించి కూడా వాళ్ళ కీలకమైనటువంటి అంశాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వర్షాలు తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వేసేటటువంటి పంటలు ఇతరత్ర రైతులకి అవగాహన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తక్కువ వర్షపాతం నమోదైనటువంటి ప్రదేశాల్లో ఎలాంటి పంట వేస్తే రైతులకి లాభం చేకూరుతుందనే అంశం పైన కూడా ముందస్తుగానే వారికి పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం గతంలో వచ్చినటువంటి అల్పపీడనాలతో పోల్చుకుంటే ఈ నెల 13వ తేదీన వచ్చేటటువంటి అల్పపీడనం మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంటుంది. ముఖ్యంగా దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు రైతుల కోసం కూడా ఒక తీపి కబురు అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయి అంతా కూడా ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా కొద్ది రోజులు మాత్రమే అల్పపీడనాలు కొనసాగి అవి పూర్తిగా ఇదైపోయినటువంటి నిర్మాణం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి మరో శనివారం అంటే ఇంకో 15 ఒక వారం రోజుల వరకు కూడా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో రైతుల కళ్ళల్లో కూడా ఒకసారిగా ఆనందం వెల్లివిరిచేటటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా వర్షాలు కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతాలు నమోదవగా మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు నమోదు అవ్వలేనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర కావచ్చు లేదా రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా ఇప్పటికీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగటపూట అంతా కూడా బాణుడు బగబగలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సాయంత్రం మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడడంతో కాస్త ప్రజలైతే ఊరట పొందుతున్నారు. ఈ ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 6 జిల్లాలతో పాటు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ
ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గోదావరికి మొన్నటి వరకు చూసుకుంటే వరద నీరు కూడా పోటెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు చూసుకున్న మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు లేక రైతులు విలవిల్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొంటూ ఒక తీపి కబురు అయితే అందించారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా ఈసారి వస్తున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనంతో ఎక్కువగా రైతులకే దీనివల్ల లాభం చేకూరేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో పాటు తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించడం పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమయమయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అలాగే భారీ వర్షాల కారణంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే రక్షణ చర్యలు కూడా తీసుకోవడంతో పాటు తినేందుకు ఆహారంతో పాటు త్రాగేందుకు త్రాగునీరు అలాగే వైద్యం ఇతరత్ర సదుపాయాలను కూడా ఎప్పటికప్పుడే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలకి రైట్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా అక్కడ జరిగేటటువంటి విపత్తులకు సంబంధించిన దానిపైన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మొబైల్స్ కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి సమస్య లేకుండా ప్రజలు పూర్తిగా కూడా ఈ వర్షాల నుంచి ఉపశమనం పొందే విధంగా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు అలాగే భారీ వర్షాలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే కొండ చర్యలు విరిగిపడేటటువంటి సమయాల్లో వాహనాలు కూడా పైకి వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుని మాత్రం ఈ 13వ తేదీ నుంచి కూడా దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కూడా ఎక్కువగా కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందంటూ కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంటుంది. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే నమోదైనప్పటికీ ఈ ఏడాది అల్పపీడనం కారణంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో దీని ప్రభావం ఎక్కువగా కూడా రైతులకి ఒక ఊరటనిచ్చేటటువంటి పరిస్థితి అనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తున్నటువంటి వర్షాలు అలాగే నీరు కోసం ఎప్పుడెప్పుడా వర్షం కురుస్తుందో అప్పుడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంటలు వేసేందుకు కూడా సిద్ధమైనటువంటి రైతుల కళ్ళలో ఒక చక్కని ఆనందం కనిపించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కురిసినటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అడపాదడప మాత్రమే కురిసినప్పటికీ ఈ 13వ తేదీ నుంచి వారం రోజుల పాటు కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 6 జిల్లాలతో పాటు ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కావచ్చు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ముందస్తుగానే అధికారులు అయితే పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తక్కువ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రైతులకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ ఏదైతే భారీ వర్షాలతో వచ్చేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో వర్షపు నీటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టే విధంగా కూడా ఇప్పటికే ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైతే రిజర్వేర్స్ ఎండుకుని ఉన్నటువంటి రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేర్స్ కి వాటర్ అంతా కూడా దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి 2027 సీజన్ కు సంబంధించి త్రాగు, సాగు నీరుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి వారం రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా అక్కడ జనజీవనం స్తంభించిపోకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే గడ్డల్లోనే డ్రైనేజీల్లో ఉన్నటువంటి పురుగులు కూడా తొలగించేందుకు ఆయా జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాలు కూడా